అయితే మీరు ఇంకొక అంశం తీసింది ఏంటంటే ఇక్కడ మనకి యుఎస్ లో కూడా చెప్పారు. యుఎస్ లో కూడా రెండు జరుగుతోంది అక్కడ. ఒకటి సెక్యూరిటీ పరంగా ఏం చేస్తున్నారు, పొలిటికల్లీ ఎందుకు చేస్తున్నారు. ఒకటి సెక్యూరిటీ ఏంటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ట్రంప్ చేస్తోంది ఏంటంటే యుఎస్లో ఉండే మహానగరాలు ఏవైతే ఉన్నాయో న్యూయార్క్ లాంటివి వాటిని మరో లండన్ లేకపోతే బర్మింగ్హామ్ కాకుండా ఆయన కాపాడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే క్యాబ్ డ్రైవర్లు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీలే. డెమోగ్రఫిక్ చేంజెస్ కాపాడకుండా అవ్వకుండా అక్కడ కాపాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా చూసుకుంటే న్యూయార్క్ సిటీ మొత్తము డెమోక్రటిక్స్కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే ఇమ్మిగ్రెంట్స్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెమోక్రటిక్స్కే సపోర్ట్ చేస్తారు, రిపబ్లికన్స్కి సపోర్ట్ చేయరు. నెక్స్ట్ పొలిటికల్లీ కూడా ఎందుకంటే ఇంపార్టెంట్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ. రిపబ్లికన్స్కి కోర్ సపోర్టర్స్ వచ్చేసరికి వర్కింగ్ క్లాస్. ఈ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో అక్కడ ఒక పెద్ద నెరేటివ్ నడుస్తుంది, ఇమ్మిగ్రెంట్స్ వల్ల వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, అందుగురించి ఆ ఇమ్మిగ్రెంట్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాము, వీళ్ళ మీద టఫ్ యాక్షన్ తీసుకుంటున్నాము అని చూపించి పడిపోతున్న ట్రంప్ పాపులారిటీని ఇంకా పైకి తీసుకెళ్లే దిశగా ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నారు. అతి వేగంగా చేసి ఆ మళ్ళీ సర్వేల్లో ఇతని పాపులారిటీ పెంచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు.